ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. శ్రావణ మాసంలోని వచ్చే ప్రతి శుక్రవారానికి సంబంధించి ఒక్కొక్క నైవేద్యాన్ని చేసి చూపిస్తున్నాం కదా. అందులో భాగంగా ఈరోజు చింతపండు పులిహోర విత్ ఆవతో రమ్మగారు స్పెషల్ నైవేద్యాన్ని మనందరికీ చూపిస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, పులిహోర నేను రివీల్ చేసేసాను, ఎందుకంటే నాకు ఇక్కడ అన్నం కనిపించింది, చింతపండు కనిపించింది. సో నైవేద్యంలో ఈ వీక్కి మనం పులిహోర చూపించబోతున్నాం. అంతే కదా. పులిహోర రకరకాలు చేసుకుంటాం కదా. అవును. అల్లం పచ్చిమిర్చి వేస్తారు కొంతమంది, తర్వాత నువ్వుల పులిహోర చేసుకుంటాం. ఆవు పెట్టిన పులిహోర బాగుంటుంది. ఓకే. అయితే ఇదేంటంటే మనం రెగ్యులర్గా తరచుగా చేయము, అప్పుడప్పుడు స్పెషల్గా చేసుకునేది కదా. ఎలాగో వర్షాకాలం, ఈ కాలంలో ఆవా ప్రయత్నం చేయొచ్చు, బాగుంటుంది. సాధారణ పులిహోర లాగానే అన్నం కాస్త విరవిరలాడేలాగా వండుకోవటం. నేను నా అలవాటు ఏంటంటే మొదట అన్నం వండేటప్పుడే ఒక స్పూన్ నూనె, ఒక చిటికెడు పసుపు వేస్తాను, ఇలా ఎల్లోగా చేసుకుంటాను. ఓకే. ఇది ఒక అలవాటు, ఈజీగా ఉంటుంది. ఒకవేళ నిమ్మకాయ పులిహోర అనుకో, తిరగమాత పెట్టేయటం, నిమ్మరసం పిండియటం, రెడీ. ఈ ఎల్లో సరిపోతుంది. ఇప్పుడు చింతపండు పులిహోర చేసేటప్పుడు ఇంకొంచెం పసుపుగా చేసుకుంటాము. మీ అలవాటుని బట్టి వేసుకోవచ్చు, ఉప్పు వేయకుండా పసుపు వేసుకోవచ్చు. మూకుడు పెట్టు. రమ్మగారు, ఆలయాల్లో చేసే దాంట్లో ఆవ కలుపుతారండి? సాధారణంగా మనం రెగ్యులర్గా మనం ఆలయాల్లో ప్రసాదం తీసుకుంటాం. అన్ని దేవాలయాల్లో కాదు, మామూలుగా పులిహోర పొడి అని ఒక పొడి చేస్తారు. మన దగ్గర మనం సాధారణంగా చేయమది పులిహోర పొడి, కొంచెం కర్ణాటక స్టైల్, దేవాలయాల్లో కూడా కనిపిస్తుంది. ఈ శనగపప్పు, మినపప్పు, తర్వాత ఏమో మెంతులు, ఆవాలు అవి వేసేసి దాన్ని గ్రైండ్ చేసేస్తారు బరక్కగా. కొంచెం మిరియాలు వేస్తారు, అవన్నీ బరక్గా చేసి పొడి కలుపుతారు, ఘాటుగా ఉంటుంది. అందుకే దేవాలయాల్లో అంత తినం, ఇంత తింటే అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది పొడి వల్ల. అయితే ఇప్పుడు మనం వండేసుకున్నాం కదా, దీని మీద ఒక్క స్పూను నూనె, నా అలవాట్లు అన్నమాట ఇవి. ఓకే. నూనె ఐటము, తర్వాత ఫ్రెష్ కరివేపాకు కడిగి కొంచెం అట్ట పెట్టుకోవటం, కలిపేసుకోవటం. అంటే ఈ వేడన్నంలో కనుక కరివేప పడితే వాసన చాలా బాగుంటుంది. నూనె వేయటం వల్ల అన్నం కరుకు బారి ఇంకా కొంచెం విడివిడిలాడుతూ వస్తుంది. మనకు అట్లా కావాలి కదా పులిహోరకి, పొడి పొడిగా ఉంటే బాగుంటుంది కదా. కరివేపాకు వేసేస్తాను ముందు, తర్వాత మళ్ళీ వేసుకుంటాను తాలింపులో. ఇవన్నీ అలవాట్లు, ఎవరి అలవాటు వాళ్ళది. ఆ పక్కన పెడదాం, ఇది కొంచెం చల్లారిపోతుంది లోపల. స్టవ్ వెలిగిద్దాం, మూకుడు పెట్టేద్దాం. మామూలుగా చిన్న తిరగమాత అయితే తాలింపు వేసుకోవటం, అందులోని చింతపండు పులుసు పోస్తాం. చింతపండు పులుసు విడిగా ఉడకబెట్టుకోవడం చూపిద్దాం ఈసారి. అలాగేనండి. దీన్ని చక్కగా మెత్తగా పిసికేసి రసం తీసి, 1/2 కిలో రైస్కి ఒక నిమ్మకాయ ఎంత చింతపండు సరిపోతుంది. మనం అన్నం వండేటప్పుడే వేడివేడి మరుగు నీళ్లు చింతపండులో పోసి నానబెట్టేసుకుంటే పులుసు చక్కగా వచ్చేస్తుంది, బాగుంటుంది. కొంచెం ఒక్క 10 నిమిషాల ముందు నానబెట్టుకున్నా చక్కగా వచ్చేస్తుంది. బియ్యంతో పాటే కుక్కర్ పెడతామా, అప్పుడే వేడి నీళ్ళు పెట్టడం, పోసేయటమే. ఇందులో మన ఓపికను కొద్దీ బాదం పప్పులు కదా ఏమంటారు వాటిని, జీడిపప్పులు, పల్లీలు వేసుకోవచ్చు. తాలింపు వేసేద్దామా? నూనె కాగింది, కొంచెం మెంతులు, ఎక్కువ వేయద్దు. ఈ మెంతులు వేసినప్పుడు మొట్టమొదట మెంతులు వేసుకోవాలి, ఎందుకంటే దానికి కొంచెం వేపి వేసుకోవాలి. మెంతులు ఆవాలంటే మన రెసిపీలో మెంతులు ఉంటే మొదట మెంతులు, దీనికి వేపు ఎక్కువ కావాలి కాబట్టి. ఒక కప్, చిన్న కప్పు పల్లీలు, తర్వాత కొంచెం తక్కువగా శనగపప్పు, అంతకంటే కొంచెం తక్కువ మినపప్పు, అన్నే ఆవాలు. ఇవేంటంటే మనం ముందు వెనకగా వేసుకోవచ్చు, పులిహోరకి మాత్రం ఒకసారి వేసేస్తాం. మామూలుగా ఆవాలకు కూడా వేపు ఎక్కువ కావాలి, ఇన్ని పప్పులు ఉన్నాయి కాబట్టి వేసేస్తాం. వీటి కూడా పల్లీలు కూడా వేపు ఎక్కువ కావాలి, ముదురు వేపు వస్తుంది. ఎండుమిర్చి వేసుకుందాము, మిరపకాయలప్పుడు ఎర్రగా ఉంటాయి అందుకోసం అన్నమాట. ధారాళంగా వేసినాను కదా, వేసుకోవాలి, వేస్తేనే బాగుంటుంది పులిహోర. ఓకే, మిర్చి కూడా వేగిపోయినాయి. ఇప్పుడు మరి కాసిన పచ్చిమిర్చి, తర్వాత మనం కొంచెం వేసాం కదా మిగిలిన కరివేపాకు కలిపేసే ఒక్కసారి. కొంచెం దూరగా వేగితే బాగుంటుంది కదా. బాగుంటాయి.
తాలింపు వేగిపోయింది కదా, దీన్ని ఎత్తి అందులో వేసేసి అన్నంతో పోపుని కవర్ చేసి కొంచెం తర్వాత మళ్ళీ కలుపుకుందాం, వాసన పోకుండా అన్నమాట. ఇవన్నీ టిప్స్ రమ్మగారు. ఇవన్నీ అంటే పాతకాల పద్ధతులు, ఇళ్లలో పెద్దవాళ్ళు చెప్తారు. వాసన పోకుండా ఆ వాసన అంతా దానికే పట్టేలాగా అన్నమాట. ఓకే, బాగా పెట్టేసారా? వెరీ గుడ్. ఇప్పుడు చాలు. ఇప్పుడు 1 స్పూను నూనె వేయండి. చింతపండు గుజ్జు పోసేసేయి అందులో. చాలు, ఎక్కువ ఉంచితే ఇసుకొస్తుంది. చింతపండు నూనెలో మగ్గిన చింతపండు రుచి వేరేగా ఉంటుందన్నమాట. ఇప్పుడు తాలింపులు కటకట్లాడుతూ వస్తాయి. ఒకవేళ ఇలా కాదు, ఇంకా స్పీడ్గా అయిపోవాలంటే పోపులోనే చింతపులుసు పోసేసి ఒక 5 నిమిషాలు మగ్గబెట్టి కలిపేసుకోవచ్చు. ఇప్పుడు నూనె కొంచెం విడిగా తేలింది కదా, తేలుతుంది. ఆ తేలేదాకా అట్టు పెట్టుకోవాలి. దీనికి సరిపడా ఉప్పు వేసేద్దాము. రమ్మగారు ఏంటో చెప్తున్నారు. పోపు ఒకసారి కదిపేసి పచ్చిమిర్చి ఏరి వేసేసే ఇందులో. ఓకే, నీకు కనపడతాయి కదా. అవునవును. ఎక్కడెక్కడ పచ్చిమిర్చి ఉన్నాయో అవి తీసి, ఇదిగో ఇది బెటర్. ఇది చిన్నది పెట్టుకో. ఏం లేదు, పచ్చిమిర్చి తగ్గిపోతుంది అన్నమాట. కారం తగ్గిపోతుంది. అవును, చక్కగా మిరపకాయలు తినేస్తాం కూడా. ఎల్లో తక్కువగా ఉంది, ఇంకా పచ్చగా ఉండాలంటే 1 చిటికెడు పసుపు చింతపండులో వేసేయటం. తర్వాత దీనికి సరిపడా ఉప్పు, అన్నానికి సరిపడా. జనరల్గా మనం 1 నిమ్మకాయ ఇంత చింతపండు పెట్టాం, 1 గ్లాస్ చేస్తామంటే ఈ ఉప్పు సరిపోతుంది, 1.5 స్పూన్. తర్వాత కొద్దిగా బెల్లం, తీయగా ఉండేలా కాదు, జస్ట్ చింతపండులో ఉన్న రకరకాల గుణాలని సబ్సైడ్ చేయడానికి అన్నమాట. ఓకే, అటు ఇటుగా మనం వేసిన నూనె చూసా నిదానంగా వచ్చేస్తుంది. వస్తుంది కొంచెం ఆయిల్ బయటకు వస్తే ఇప్పుడు ఈ మిర్చి, ఎండుమిర్చి, చింతపండు అందులోనే ఉడికిచ్చేసామనుకో కారం కొంచెం దిగుతుంది, అవి తినడానికి కూడా బాగుంటాయి. ఇవన్నీ అలవాట్లే, నాకు అలా వద్దు అంటే మానేసేయచ్చు. ఇప్పుడు కొంచెం పద్ధతులు మార్చుకున్నాను జయ. ఇదివరకు ఫుల్ పెద్ద పెద్ద మిరపకాయలు, నిండు మొత్తం మిరపకాయ, మొత్తం ఎండుమిర్చి, మొత్తం పచ్చిమిర్చి ఒక చీలికి చేయటం అంతే. ఒక ఘాటు పెట్టడం, వేసేయటం. మనం ఇప్పటికి కూడా సంతర్పణ భోజనాల్లోనూ అక్కడ చూస్తాం పెద్ద పెద్ద మిరపకాయలు కనపడి. ఇవి ఇలా చీరటము ఇదంతా ఒక అలవాటుగా మార్చేసుకున్నాం అన్నమాట. ఇంకా నూనె వచ్చేస్తుంది. నూనె వస్తేనే నీకు ఇది ఇగో ఇలా గిన్నెలో పక్కకు కదులుతుందన్నమాట. పులిహోర సాధారణంగా ఇదివరకు ఏదైనా తీర్థయాత్రలకు అలా వెళ్ళేవారు పులిహోర తీసుకువెళ్ళేవారండి కదా. 2 రోజులు ఉంటాయి పులిహోర, మరచెంబులో నీళ్లు, అంతేనండి. ఇంకా ఏం చేసేవాళ్ళు అంటే పాలు బాగా మరక్కాచి, ఒక ఎట్లా అంటే 1 లీటర్ పెడితే 6 లీటర్కి తక్కువ అవ్వాలన్నమాట. తోడు పెట్టేసుకునేవాళ్ళు, నెలకంత తోడేసి కదపకుండా ఉంచేవాళ్ళు. అది 3-4 రోజుల మజ్జిగని సపోర్ట్ చేస్తుంది. అట్టే పులవదు, తీపి ఉంటుంది కదా, పాల తీపి వచ్చేస్తుంది. ఆపేస్తాను స్టవ్. ఓకే, చింతపండు రంగు కూడా డార్క్గా మారిపోయింది. ఇది ఎత్తి అన్నంలో వేసి కలిపేసుకోవటం, నీదే ఆ పని. కలిసిపోయింది. మామూలుగా కొంచెం చల్లారింది కాబట్టి ఇంకొక నిమిషం ఆగి చేయి పెట్టి బాగా కలిపితే చక్కగా కలుస్తుంది. పులిహోరలో చేయి పెట్టినా పాడవుతుంది. పక్కకు పెట్టేసి దీన్ని మనం ఏమనుకున్నాము, ఆవు పెట్టే పులిహోర అనుకున్నాం కదా. అవునండి, దీనికేం లేదు, ఆవులకి ఫ్రిడ్జ్లో ఉన్న ఆవు పిండి వేయబోకండి. మనం ప్రసాదానికి చేస్తున్నాం కాబట్టి ఫ్రెష్గా ఆవు పిండి చేసుకుందాం. ఓకే, ఎలాగ రమ్మగారు? 2 స్పూన్లు ఆవాలు చిన్న మిక్సీ జార్లో వేసేయండి. లేకపోతే ఈజీ మెథడ్ ఏంటంటే రోట్లో. ఇది హాయ్ కదా. ఆవాల్లో 4 ఎండుమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి వేసుకుంటే వస్తువు పాడైపోతుంది. ఎండుమిర్చి వేస్తే కారం వస్తుంది, తర్వాత పౌడర్ బాగా వస్తుంది అన్నమాట. కలిపేద్దాం, దీన్ని గ్రైండ్ చేసేయటమే. ఈ ఆవు పిండిని 1 స్పూన్నర అందులో వేసేసి కలిపేసేయటమే. ఇదేంటంటే 1 గంట ముందు చేసుకుంటే చక్కగా మనం నైవేద్యానికి చేసుకున్నాక కదా పూజ కూర్చుంటాము, మళ్ళీ మన అమ్మవారికి నివేదన పెట్టి మళ్ళీ మన టేబుల్ మీదకి వచ్చేసరికి పూర్తిగా ఊరిపోతుంది. 1 స్పూన్ పొడిని కలిపేద్దాం. ఇప్పుడు దీని రంగు, దీని టెక్స్చర్ కూడా మారుతాయి. కలిపేసి ఒకసారి
వాసన కూడా భలే మారిపోయింది వాసన రమ్మగారు. మారిపోతుంది, ఆవాలు తగిలేసరికి వాసన మారిపోతుంది. నేనేమనుకున్నానంటే యాక్చువల్గా ఆవాలు కూడా వేయించాలేమో దోరగా అట్లా అనుకున్నానండి. ఆవ వేయితే వాసన వేరు, పచ్చి వాసన వేరు. ఓ, అయితే దీంట్లో ఇంకొక మెథడ్ చేస్తారు, ఇది వరకు ఊళ్ళలో కూడా అలా చేస్తుండే వాళ్ళు. ఏంటమ్మా? ఆవాలు నానబెట్టి ఆ, రుబ్బి కలుపుతారు. ఆహా. ఎంతసేపు నానబెట్టాలంటే ఒక అరగంట ఆవాలని కొంచెం 4 పచ్చిమిరపకాయలు లేదా 2 ఎండుమిర్చి మనం ఏం వేసుకుంటే అవి ఓకే. వేసి నానబెట్టేయటం, చక్కగా రోట్లో రుబ్బేసి అంత ఆవ తీసి పచ్చావా కలుపుతారు. ఏంటో దాని స్పెషల్ ఏంటో అంటే ఊళ్ళో ఆ పద్ధతి అట్లా అదే, చేసేవాళ్ళు. ఆహా. ఇప్పుడు మిక్సీలు లేవు కదా. అవునులే. చాలా రమ్మగారు చాలా వాసన బాగుంది చూడు, అద్భుతంగా ఉందండి. ఉప్పు సరిపోయిందంటే మనం నైవేద్యం పెట్టేటప్పుడు ఉప్పులు అవి రుచి చూడము. చూడడం కాబట్టి చూడట్లేదు. ఆ. ఒకవేళ మనం ఇంట్లో చేసుకునేటప్పుడు వడ్డించే ముందు ఒకసారి ఇంట్లోకి అయితే కనుక ఇంట్లోకి అయితే చూసుకోండి, ఉప్పు సరి చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు మీరు పులిహార పొడి వేస్తే వచ్చే లుక్కే ఇప్పుడు వచ్చింది. దేవాలయాల్లో మనకి తిరుమల కింద తిరుపతిలో కోదండరామస్వామి దేవాలయం, కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం, అక్కడ అప్పుడప్పుడు ఇది కనపడుతూ ఉంటుంది. బాగుంటుంది రుచిగా. ఘుమఘుమలాడే ఆవు పెట్టిన పులిహోర రెడీ తయారుగా ఉంది. అమ్మవారికి నైవేద్యం పెట్టేసి తర్వాత ప్రసాదం పూజ ఒక చేసుకోవటం. నమస్కారం పెట్టేసి ప్రసాదం తీసుకోవటం నా చేతికి ఇవ్వండి. ఇదండి ఆవ పెట్టిన పులిహార ఎంత త్వరగా రెడీ అయిపోయిందో కదా. సో ఖచ్చితంగా మీరంతా ట్రై చేయండి. అలానే సుమన్ టీవీ మామ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ రమ్మ గారు. నమస్తే. థ్యాంక్ యూ జయ. నమస్తే.